అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 భారతీయులు మృతి చెందారు. వీరిలో 3 హైదరాబాద్కు చెందినవారు కాగా మరొకరు తమిళనాడుకు చెందిన అమ్మాయి. టెక్సాస్లోని అన్నాలో రోడ్డు నెంబర్ 75లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం మృతదేహాలను త్వరగా గుర్తించలేకపోవటమే. మృతుల్లో హైదరాబాద్కు చెందిన ఆర్యన్ రఘునాథ్ ఓరంపతి, ఫరూక్ షేక్, లోకేష్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. కార్ పూలింగ్ ద్వారా ఈ 4 ఆర్కాన్సాస్ రాష్ట్రంలోని బెంటన్విల్లే నగరానికి వెళ్లేందుకు ఒకే కారులో ఎక్కారు. అయితే వీరు ప్రయాణిస్తున్న మార్గంలో వేగంగా వెళ్తున్న ఒక ట్రక్ నియంత్రణ కోల్పోయి కార్ల మీదకి దూసుకెళ్లింది. దీంతో వరుసగా 5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. అయితే మనవాళ్లు ప్రయాణిస్తున్న కారును ఆ ట్రక్ బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న 4 బయటికి రాలేకపోయారు. దీంతో వారు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. వీరు 4 కార్ పూలింగ్ యాప్ ద్వారా ఆ ఎస్యూవీని బుక్ చేసుకున్నారు కాబట్టి కార్ పూలింగ్ కంపెనీ దగ్గర ఉన్న వివరాల ద్వారా ఆ 4ని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూక్ షేక్ స్నేహితులని పోలీసులు పేర్కొన్నారు. లోకేష్ పాలచర్ల తెలుగు కుర్రాడు కాగా దర్శిని వాసుదేవన్ తమిళ అమ్మాయి అని తెలిపారు. బెంటన్విల్లేలో నివాసం ఉంటున్న ఆర్యన్ డల్లాస్లోని అంకుల్ని కలవటానికి వెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ బెంటన్విల్లేకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక లోకేష్ బెంటన్విల్లేలో ఉన్న తన భార్యను కలవటానికి వెళ్తున్నారు. ఆర్లింగ్టన్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో మాస్టర్స్ చదువుతున్న దర్శిని తన అంకుల్ని కలిసేందుకు బెంటన్విల్లే వెళ్తున్నారు. అందరూ భారతీయులు కావటంతో కార్ పూలింగ్ ద్వారా బయలుదేరితే దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగింది. ఆర్యన్ తండ్రి సుభాష్ చంద్రారెడ్డికి హైదరాబాద్లోని కూకట్పల్లిలో మ్యాక్స్ అగ్రి జెనెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. రాయచోటికి చెందిన ఈ కుటుంబం హైదరాబాద్లోని నిజాంపేటలో స్థిరపడింది. కోయంబత్తూరులోని అమృత విశ్వవిద్యాపీఠంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆర్యన్ ఉన్నత చదువుల కోసం యుఎస్ వెళ్ళాడు. ఈ ఏడాది మేలో డల్లాస్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో జరిగిన కన్వొకేషన్లో ఆర్యన్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. అక్కడ మాస్టర్స్ చేసిన తర్వాత ఆర్యన్ను హైదరాబాద్ వచ్చేయాలని తల్లిదండ్రులు కోరారట. కానీ తనకు యుఎస్లోనే ఉద్యోగం చేయాలనుందని ఆర్యన్ చెప్పారట. 2 సంవత్సరాలు యుఎస్లో ఉద్యోగం చేసి ఆ తర్వాత హైదరాబాద్ వస్తానని ఆర్యన్ తన తల్లిదండ్రులతో చెప్పినట్లు ఫ్యామిలీ మెంబర్ ఒకరు వెల్లడించారు. ఇక ఆర్యన్ స్నేహితుడు ఫరూక్ షేక్ది కూడా హైదరాబాదే. యుఎస్లో ఎంఎస్ పూర్తి చేసిన ఫరూక్ ప్రస్తుతం బెంటన్విల్లేలో నివాసం ఉంటున్నాడు. ఫరూక్ తండ్రి మస్తాన్ వలీ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. తన కూతురు కూడా యుఎస్లోనే ఉంటోందని, ఫరూక్ ఫార్మాలిటీస్ అన్నీ ఆమె చూసుకుంటోందని మస్తాన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే కారులో ఉన్న 4 ఎవరు అని పోలీసులు గుర్తించారు. కానీ ఏ డెడ్ బాడీ ఎవరిది అని గుర్తించే విషయంలో ఇబ్బంది తలెత్తింది. అందుకే DNA టెస్ట్ చేస్తున్నారు. శుక్రవారం ప్రమాదం జరిగినా ఇప్పటి వరకు డెడ్ బాడీలను గుర్తించలేదు. దీనికి కారణం లాంగ్ వీకెండ్ అని అక్కడి అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ డెడ్ బాడీలన్నీ భారత్కు రానున్నాయి.